జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇప్పటికీ ఆయన మరణం తర్వాత టీవీ ఛానల్లో ఈ పాట మారుమోగుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా రోమాలు నిక్కబొడుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటుగా తెలంగాణ ఉద్యమకారిణి, ఉద్యమ గాయని, సింగర్ మధుప్రియ గారు ఉన్నారు. ఫోన్ లైన్లో మాట్లాడదాం. మధుప్రియ గారు, అందశ్రీ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా అందశ్రీ లేడు అనేటువంటి వార్తని ఎవరు కనీసం జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. సో తెలంగాణ ఉద్యమంలో మీది కూడా చాలా కీలకమైన పాత్ర. అనేక ఉద్యమ వేదికలపైన మీరు కూడా అప్పటి ఆ వయసు నుంచి పాటలు పాడుతూ వస్తున్నారు. సో అందశ్రీకి మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉండేది? ఆయన మరణాన్ని ఎలా చూస్తారు? నమస్తే అండి. అయితే బేసిక్ గా ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. చాలా అంటే చాలా సాహిత్య లోకానికి చాలా తీరని లోటు ఇది. చాలా అనుబంధం అంటే నాకు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తాతయ్యతో పాటు అందశ్రీ అంకుల్ కానివ్వండి, జయరాజ్ అంకుల్ కానివ్వండి, గోరెటింకన్ అంకుల్ కానివ్వండి, వీళ్ళందరితో చాలా అనుబంధం. విమలమ్మతో కానివ్వండి, వీళ్ళందరితో చాలా అనుబంధం. నేను చాలా చిన్న పిల్లలు ఉంటుండే. వీళ్ళందరూ నన్ను భుజాల మీద ఎత్తుకుని తిరిగినట్టే లిటరల్లీ. సో అట్లాంటి తెలంగాణ రాష్ట్రానికి అంత మంచి గేయాన్ని ఇచ్చిన రచయిత ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. నాకు ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నా, షాకింగ్ గానే ఉంది. ఇప్పుడు మీ ఎంతో మంది కాల్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ నాకు షాకింగ్ లాగానే ఉంది. అంత గొప్ప సాహిత్యవేత్తను మనం పోగొట్టుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. రీసెంట్ గా నేను గద్దర్ తాతయ్యది ఒక రవీంద్ర భారతిలో ఒక ఈవెంట్ చేసినప్పుడు కూడా కలిసి ఉండే. దాని తర్వాత మళ్ళీ సుద్దాల అశోక్ హనుమంత్ గారిది అవార్డు తీసుకున్నప్పుడు వచ్చి ఉండే. సో రీసెంట్ కూడా 10 days బ్యాక్ కూడా నేను కలవడం జరిగింది. సడన్ గా ఈ న్యూస్ తెలవడం నిజంగా ఆయన సిక్కున్నారనేది కూడా నోటీస్ లేకుండే. అసలు సడన్ గా ఇట్లా అవ్వడం నిజంగా బాధాకరం. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన పాట మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యంలో ఖచ్చితంగా ఆయన పాట ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. సో తెలంగాణ ఉద్యమంలో అనేక వేదికలు పంచుకున్నారు. ఆయన ఒక కవి కూడా. సో ప్రతిదీ కూడా ఆయన పాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే, ఆయన మరణం తర్వాత గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడు ఒక సామాజిక అంశమైన పాట అయింది, ఒక ప్రజా ఉద్యమమైన పాట అయింది, ఒక ప్రకృతి అంశమైన పాట అయింది, ప్రతి ఒక్కరిని తట్టి లేపుతూ ఉండేది. సో ఆయనతో మీకున్నటువంటి సాన్నిధ్యం ఎలాంటి విషయాలు పంచుకునేవారు బేసిక్గా మీరంతా కూడా? అంటే నేను చాలా చిన్న పిల్లలు ఉంటుండే కదా. తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు, అసలు చాలా పాటలు, ఏ పాటలైనా కూడా అండి, ఏ మీటింగ్స్ అయినా కూడా వీళ్ళందరూ లిటరల్ గా నన్ను భుజం మీద మోస్తున్నట్టే ఉంటుండే. నన్ను అరే నువ్వు చాలా గొప్పదాన్ని అయితే గొప్ప స్థాయిలో ఉంటావు అని ఎప్పుడు నన్ను చెప్తుండే. సో అట్లాంటి వ్యక్తులలో, నాకు ఎంకరేజ్ చేసే వ్యక్తులలో ఆయన ఒక్కరు. ఆయన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. ఎందుకంటే తను చూస్తే కూడా ఫిట్ గా ఉంటాడు. గతంలో వ్యక్తిగతంగా చాలా పద్ధతిగా, చాలా హెల్దీగా, అంటే ఎప్పుడు చూసినా ఒక ఇలా బతకాలి, ఇలా ఉండాలి అని ఒక ఇన్స్పైరింగ్ గా ఉండే వ్యక్తి ఈ రోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ఎన్నో గొప్ప పాటలు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఇలా చూసుకుంటే ఎన్నో పాటలు, ఒకటా రెండా, అసలు చాలా అంటే చాలా పాటలు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణకి ఎన్నో పాటలు ఇచ్చాడు మా అందరికి పాడుకోవడానికి. సో ఆయన సాహిత్యంలో నుంచి మీరేమన్నా గతంలో మీకున్న అనుభవంలో ఏదైనా పాట, ఆయన సాహిత్యం నుంచి వచ్చిన పాట మీరేమైనా పాడింది ఉందా? నేను పాడింది చిన్నప్పటి నుంచి ఇంకా జై జై హే తెలంగాణ పాట ఖచ్చితంగా వాడుకుంటుండే. అది తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు వాడుకునేది. అది నేను కూడా పాడుతుండే. ఎక్కువ నాకు మాయమైపోతున్నాడమ్మా అంటే చాలా ఇష్టం. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ యొక్క పాటని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుండే నాకు. నిజంగా ఆయన ఇప్పుడు రాసిండో కానీ ఇప్పుడు ఈ తరానికి, వచ్చే తరాలకు కూడా ఈ పాట పనిచేస్తుంది. దీనిలో లిరిక్స్ కానివ్వండి, ఒక తరానికి అని కాదు, ఎన్ని తరాలున్నా కొన్ని లిరిక్స్ ఎట్లుంటాయి అంటే, ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని తరాలు ఉన్నా లిరిక్స్ మాత్రం ఫరెవర్ లాగా ఉంటాయి చూడండి. ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయే పాటలలో ఇట్లాంటి పాటలు ఖచ్చితంగా ఉంటాయి, మొదటి స్థాయిలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. నిజంగా ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు శాంతి కలగాలని కోరుకుంటూ, నిజంగా అసలు ఇప్పటికి మీరు మాట్లాడుతుంటే కూడా నాకు ఇప్పటికీ
అసలు మొన్ననే కదా నేను చూసింది అనే ఫీలింగ్ ఉంది తప్ప అసలు ఆయన మన మధ్యలో లేరు అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అంటే ఆయన జనరల్గా ఎవరితో పంచుకున్నా కూడా ఓపెన్గా ఉంటుంది ఆయనది, ఏమన్నా మనసులో పెట్టుకొని బయట కూడా చెప్పే రకం వ్యక్తి కాదు ఆయన. చాలా ఆయనకున్న స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ముక్కుసూటితనమే ఆయన ఒక గొప్ప పేరు తెచ్చిందని చెప్పొచ్చు. నిజంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మనసులో ఏదంటే బయటకు అదే మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం ఆయనకి నాకు తెలిసి నేను చూసిన ప్రకారం అయితే ఆయన అలాంటి వారైతే కాదు. సో ఒక గొప్ప సాహిత్యవేత్తనైతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నుంచి మిస్ అవుతుందనే నాకు అనిపించింది. ఒక్కసారి జై జై హే తెలంగాణ. మధుప్రియ గారు, హలో హలో మధుప్రియ గారు. సో తన కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ప్రస్తుతానికి ఇది, అంటే ఆయనతో పార్టిసిపేట్ చేసి ఆయనతో పాటు అనేక వేదికలపైన పంచుకున్న వారు ఎవరు కూడా డెఫినెట్గా ఆయన మర్చిపోరు. ఎందుకంటే ముక్కుసూటి మనిషి, ఏదైనా కూడా మొహం మీదే చెప్పగలుగుతాడు, ఏదో దాచుకొని లేకపోతే అలా ఇలా అని పొగడాలి ఇలాంటి విషయాలు ఎప్పుడూ ఆయనకు ఉండవు. చాలా ముక్కుసూటి మనిషి. జై జై హే తెలంగాణ అటువంటి పాట, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు ఈ పాట ఉంటుంది, ఈ పాట ఉన్న రోజులు ఇండస్ట్రీ బతికే ఉంటాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట. సో మరొక కళాకారుడు గిద్దర్ అమర్సాయి గారు ఉన్నారు. సో గిద్దర్ అమర్సాయి గారు వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి అందశ్రీ. సో ఇప్పుడు అందశ్రీ లీడ్ అనేటువంటి వార్తని ఎలా చూస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు, కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే అంతటి అనేక పాటలు, ఒకటి కాదు రెండు కాదు, మనిషిని తట్టి లేపి అనేక పాటలు రాసుకొచ్చారు ఆయన. సో ఆయనతో పాటుగా మీకున్న సాన్నిహిత్యం ఎటువంటిది, ఏం చెప్తారు? చాలా బాధాకరం సార్ ఇది. ఎందుకంటే ఒక మాదిగ జాతిలో పుట్టి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి అందశ్రీ గారు లేకపోవడం అనేది మా వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి కీర్తి ప్రతిష్టలు దాచినటువంటి ఒక గొప్ప మహనీయుడే పోయింది అనుకోవాలి. ఎందుకనంటే ఎక్కడ ఉన్న పల్లెతనాన్ని కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, మానవ లోకాన్ని మేల్కొల్పే పాటలు కావచ్చు, ఒక మేస్త్రి పని చేసి పాటలు రాస్తూ పాటలు పాడుతూ జనాన్ని చైతన్యపరిచే రంగంలో ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రం కోసం రాసినటువంటి పాట ఇవాళ గుర్తింపు పొంది అది రాష్ట్ర గీతంగా మారడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఆయన పాటలను మరవలేము, మర్చిపోలేము, ఎన్నటికి కూడా చిరస్థాయిగా మిగిలి ఉంటాయి ఆ పాట. అందశ్రీ గారు లేకపోయినా ఆ పాటలు బతికున్నాయి అనడానికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్. చాలా బాధాకరం సార్. ప్రతి ఒక్కటి కూడా సమాజాన్ని తట్టలేపుతాయి, ఉద్యమానికి కొంత ఎనర్జీని బూస్ట్ని ఇస్తూ ఉంటాయి. సో మీరు ఆయన పాటల్లో నుంచి ఏదైనా ఒక పాట, ఎందుకంటే ఆయన ఒకటి రెండు అని చెప్పలేం, చాలా పాటలు ప్రజా ఉద్యమాలకు సంబంధించినవి. నిన్న నేను బెంగళూరులో ఉన్నా సార్. బెంగళూరులో నిన్న ఒకటి మాతంగి ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు అక్కడికి. అక్కడ కూడా అతని పాట పాడుకున్నాను. మాదిగయ్యల మేధ నుండి పురుడు పోసుకున్నది, మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మోగెదరువుల నిప్పురా. ఆదిమ కాలం నందు అడవులెన్నో తగలబడగా, జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్నవేళ, ఎగుమడి ఆ కొండగాలికి కొవ్వొరగినప్పుడు నాదమైనలు దిశల నవ్విన, దాని పేరే డప్పురా, అది మొగెదరువుల నిప్పురా. ఈ పాట ఒక చరిత్ర సార్. వరంగల్లో పుట్టి వరంగల్ జిల్లా మీద రాసినటువంటి పాట, అది మర్చిపోలేండి. గలగల గలగల గజ్జల వండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాచేయోలేడి నచ్చి కిల్లా చూడు, నా జిల్లా చూడు. ఇలాంటి పాట ఎన్ని పాటలు రాసింది సార్ ఆయన. చాలా గొప్ప మనిషి సార్. రైట్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఈ పాట అయితే డెఫినెట్గా ఇప్పటికీ ప్రతి తరానికి గుర్తుండిపోయే పాట ఇది. మనిషి ఎట్లా మాయమైపోతున్నాడు అనే దానికి ఒక్కసారి మీ నోటి నుంచి పాడగలుగుతారా పాట? మాయమైపోతున్నాడమ్మో
మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో నూటికో ఎక్కడో అక్కడ ఎడవున్నా గాని కంటికి కనరాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.